ఓకే. చూడండి ఎంతవరకు చెప్పుకున్నాం. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, ఇది వెరీ ఇంపార్టెంట్, రీసెంట్ గా అడుగుతున్నాడు. దిస్ పర్టికులర్ టాపిక్ కమ్స్ అండర్ అదర్ లెజిస్లేషన్ ఉంది. ఓకే. ఐఎస్ 105 is divided into three categories like occupation health legislation, environment legislation, other legislation. The employee state insurance another other legislation ఉంది. We already discussed applicability of the act and schemes. Coming to them, we discussed regarding mission statement. Second point, coverage of India. Coming to the third point under the section 2 of 12. Fourth point, employee ESA contribution. Fifth point, amount of contribution. ఏంట్రా 9:30 వరకు? మనకి సిక్స్త్ పాయింట్, ఎంప్లాయీస్ కవర్డ్ అండర్ యాక్ట్. నెక్స్ట్ ది ఫాలోయింగ్ బెనిఫిట్స్. ఇవన్నీ అప్ టు మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్నాం? మన సిక్నెస్ బెనిఫిట్స్ వరకు. సరే, మెటర్నిటీ బెనిఫిట్ ఈ సి పాయింట్ దగ్గర ఆగాం. ఓకేనా? మెటర్నిటీ బెనిఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ చైల్డ్ డెలివరీ for a period of 12 weeks being not more than 6 weeks before expected date of childbirth. అంటే 12 weeks రెస్ట్ ఇస్తారు, దాంట్లో ఫుల్ శాలరీస్ ఇవ్వాలి ఆడోళ్ళకి. అంటే అప్రాక్సిమేట్గా 3 నెలలు. 8th మంత్ నుంచి కంపల్సరీగా ఇవ్వాలి అనమాట, మన సెలవు ఇవ్వాలి. అంటే ఆ లేడీకి 8th మంత్ నిండగానే ఇవ్వాలి. కమింగ్ టు ది ఫర్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినప్పుడు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 weeks ఫాలోయింగ్ ది డేట్ ఆఫ్ మిస్క్యారేజ్. అబార్షన్ అయితే కంపల్సరీగా 6 weeks అంటే 1.5 month రెస్ట్ ఇవ్వాలి, దాంతో ఫుల్ శాలరీ పే చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్, ఫర్ సిక్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, కన్ఫైన్మెంట్, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ మిస్క్యారేజ్ ఫర్ అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ అప్ టు 4 weeks. అంటే ఎవరైనా ఇంకా 4 weeks వరకు అడిషనల్ గా ఇవ్వచ్చు. ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, సిక్నెస్ వచ్చినా, కన్ఫైన్మెంట్ అంటే బ్లీడింగ్ అవుతున్నా, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ చైల్డ్ అంటే 8th month లో 8.5 month లో పుట్టేసిన, మిస్క్యారేజ్ అబార్షన్ అయినా ఇంకో 4 months వరకు ఇవ్వచ్చు. అంటే 6+4 10 weeks వరకు ఇవ్వచ్చు అని ఇది బాగా. క్లైమ్ ఫార్మ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 919 నోటీస్ ఆఫ్ ది వర్క్. మెడికల్ బోనస్. చూడండి, మెడికల్ బోనస్ ఈజ్ అ లంసమ్ పేమెంట్ మేడ్ టు ది ఇన్సూర్డ్ ఉమెన్ ఆర్ ది వైఫ్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ ఇన్ కేస్ షీ డస్ నాట్ అవైల్ మెడికల్ ఫెసిలిటీ ఫ్రమ్ ఎన్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ. అంటే ఆ పర్టికులర్ మన డెలివరీ అవుతున్నప్పుడు ఇన్సూర్డ్ ఉమెన్ అయినా లేకపోతే అతని యొక్క వైఫ్ అయినా ఈఎస్ఐ హాస్పిటల్ మనకి అవైలబిలిటీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేసుకుంటారు కదా, ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే వాళ్ళకి అమౌంట్ బోనస్ కింద 2,500 వరకు ఇస్తారు అనమాట. ఏదైనా అంటే బయట మనకి ప్రైవేట్ హాస్పిటల్ మనకి అంత డెలివరీ చేసుకుంటే అమౌంట్ ఆఫ్ బోనస్ 2,500 వరకు పే చేస్తాం. అది అది మెటర్నిటీ బెనిఫిట్. కమింగ్ టు ది మనకి మా డిజేబుల్మెంట్ బెనిఫిట్ అంటే మా డిజేబుల్మెంట్ అంటే వైకల్యం. వైకల్యం ఏ రకంగా వస్తుంది? పర్మనెంట్ డిజేబుల్మెంట్, టెంపరీ డిజేబుల్మెంట్. డిజేబుల్ బెనిఫిట్ ఈజ్ అడ్మైజబుల్ ఫర్ ది డిజేబుల్మెంట్ కాజ్డ్ బై ది ఎంప్లాయీ ఇంజరీ. అంటే పని చేస్తున్నప్పుడు సారీ టు ఇంటరప్ట్ సార్. ఏమండి? సారీ టు ఇంటరప్ట్. మై నేమ్ ఇస్ రవికుమార్ అండి. చెప్పండి. సార్, ఇప్పుడు ఈఎస్ఐ బెనిఫిట్ గురించి చెప్పారు కదండి, మెటర్నిటీ. ఆ, ఆ. ద సేమ్ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఇఫ్ దే ఆర్ ఇన్ ది అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఉన్నారనుకోండి సార్, అప్పుడు కూడా సేమ్ ఈ బెనిఫిట్స్ అన్ని అలాగే వర్తిస్తాయా? అంటే ఈఎస్ఐ వర్తిస్తాయండి. బెనిఫిట్స్ అన్ని అన్ని వర్తిస్తాయండి. అన్ని వర్తిస్తాయి, సేమ్ అలాగే ఫాలో అవ్వాలి కదా సార్? ఈవెన్ ద ఎంప్లాయీ, ఉమెన్ ఎంప్లాయీ హూ ఈజ్ ఇన్ ది ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఉన్న వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ఈఎస్ఐ కూడా సేమ్ బెనిఫిట్స్ సేమ్ ఇవి కూడా కల్పించాలి కదా సార్ మేనేజ్మెంట్? మేనేజ్ అంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీ యొక్క వైఫ్ కి కల్పించాలి. అంటే ఇన్సూర్డ్ ఉమెన్ కి కల్పించాలి, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ యొక్క వైఫ్ కూడా కల్పించాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి.
థ్యాంక్ యూ. కమింగ్ టు ది disablement benefit is admissible for the disablement caused by the employee injury. అంటే పనిచేస్తున్నప్పుడు అతనికి పర్మనెంట్ డిజేబుల్మెంట్ అయినా టెంపరీ డిజేబుల్మెంట్ అయినా డిజేబుల్ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. At the first instant, temporary disablement benefit is payable as long as a temporary disable last. తాత్కాలికంగా బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యో కాలో ఇరిగి ఒక 4-5 నెలల పాటు అతను డ్యూటీలో రాలేదనుకోండి, అది ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇస్తారు. ఆ టెంపరీ డిజేబుల్మెంట్ లాస్ట్ అయ్యే వరకే మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. If the employment injury result permanent partial disability or permanent total disability, permanent disablement benefit is payable till the death of the insured person. ఇది మంచి పాయింట్. అంటే అతను పనిచేస్తున్నప్పుడు అతను పూర్తిగా చెయ్యో కాలో పోయినా లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయినా దాని యొక్క బెనిఫిట్ అంటిల్ ఆ వ్యక్తి చనిపోయే వరకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. The daily benefit rate is for permanent and temporary disablement is roughly equal about the 100% of wage rate. అంటే అతనికి టోటల్ శాలరీ మన పెన్షన్ కింద లైఫ్ లాంగ్ ప్రొవైడ్ చేస్తారు అతను చనిపోయే వరకు. ఓకే, ఫర్ ది పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ ద రేట్ ఆఫ్ బెనిఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ది లాసింగ్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ యొక్క పర్సంటేజ్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఆ వ్యక్తి ఎంత మోతాదులో ఎర్నింగ్ కెపాసిటీలో పోగొట్టుకున్నాడు అన్న దాని మీద క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. ఆల్రెడీ వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ అండ్ రూల్స్ లో చెప్పాను ఇది. ఓకే, సర్టెన్ రిలవెంట్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేసి ఇస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ అతను ఫుల్ శాలరీ మనకి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది. పర్మనెంట్ డిజేబుల్మెంట్ వచ్చినా, పర్మనెంట్ పార్షియల్ డిజేబుల్మెంట్ వచ్చినా, టెంపరీ మన డిజేబుల్మెంట్ వచ్చినా అతనికి కాంపన్సేషన్ ఫుల్ శాలరీ ఇవ్వాలన్నమాట. కమింగ్ టు ద బెనిఫిట్ ఈస్ పేడ్ టు ది సండేస్ ఆల్సో. దీనికి ఏ రకమైన క్లెయిమ్ ఫార్మ్ అంటారు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫర్ టెంపరీ డిజేబుల్మెంట్ కి ఫార్మ్ 9, ఫర్ పర్మనెంట్ డిజేబుల్ కి ఫార్మ్ 14 నింపి అప్లై చేయాలన్నమాట మనం. ఓకే, ఇది మన తలక డిజేబుల్ బెనిఫిట్. అంటే మనకి టెంపరీ మనకి పర్మనెంట్ డిజేబుల్మెంట్ వచ్చినా, టెంపరీ డిజేబుల్మెంట్ వచ్చినా 100% వేజ్ రేట్ అనేది లైఫ్ లాంగ్ అతను చనిపోయే వరకు ఇవ్వాలి. టెంపరీ పార్షల్ డిజేబుల్మెంట్ వస్తే, సపోజ్ చెయ్యో కాలు ఏదైనా మనకి ఇరిగితే ఓన్లీ ఏంటి మనకి అది క్యూర్ అయ్యే వరకు మాత్రమే శాలరీ అనేది అప్లికబుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. కమింగ్ టు ది నెక్స్ట్ మనకి డిపెండెంట్స్ బెనిఫిట్. మనకి ఏంటి డిపెండెంట్స్ బెనిఫిట్ ఈస్ పేడ్ యాజ్ అ ఫ్యామిలీ పెన్షన్ టు ది డిపెండెంట్స్ ఆఫ్ ఎ deceased insurance person in the event of death due to the employment injury or occupational diseases and is equal about the 70% of wages. అంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే, మన జబ్బు పడిన వ్యక్తి చనిపోయినా, యాజ్ వెల్ యాజ్ ఆక్యుపేషనల్ డిసీజ్ వచ్చినా, ఇంజురీ వల్ల చనిపోయినా అతను బేసిక్ వేజ్ లో 70% శాలరీ అనేది ఇస్తారు. అంటే పర్మనెంట్ డిజేబుల్మెంట్ అయిన వ్యక్తి కంటే చనిపోయిన వ్యక్తికి తక్కువ అమౌంట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సపోజ్ అతని శాలరీ 15,000 అనుకోండి, లైఫ్ లాంగ్ మన 10,500 మాత్రమే పెన్షన్ ఇస్తారు. ఎలిజిబుల్ మెంబర్స్ ఎవరు? ఏ విడో కెన్ రిసీవ్ దిస్ బెనిఫిట్ ఆన్ ది మంత్లీ బేసిస్ ఫర్ లైఫ్ టిల్ హర్ రీమ్యారేజ్. అతని వైఫ్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు ఇస్తారు? ఆమె మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోకూడదు. రీమ్యారేజ్ చేసిందంటే పెన్షన్ ఆపేస్తారు. ఏ సన్ ఆర్ డాటర్ కెన్ రిసీవ్ దిస్ బెనిఫిట్ 25 years ఆఫ్ ఏజ్. అంటే డాటర్ కానీ సన్ కానీ ఉంటే అతనికి వాళ్ళకి 25 years వచ్చే వరకే మనకి బెనిఫిట్ ఇస్తారు. అదర్ డిపెండెంట్స్ లైక్ పేరెంట్స్ ఇంక్లూడింగ్ విడోడ్ మదర్ ఎక్సెట్రా కెన్ ఆల్సో రిసీవ్ ది బెనిఫిట్ అండర్ సర్టెన్ కండిషన్స్. సపోజ్ అతని పేరెంట్స్ ఉన్నారనుకోండి, అతనికి చనిపోయిన వ్యక్తికి నాన్న లేదనుకోండి, ఆ విడో మదర్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. వీళ్ళు కాకపోతే ఫస్ట్ వైఫ్, తర్వాత చిల్డ్రన్ కాకపోతే థర్డ్ ప్రయారిటీ విడోడ్ మదర్కి ఇస్తారు.
The first installment payable within the maximum of 3 months following the death of insured person and therefore on a regular monthly basis. ఎట్టి పరిస్థితుల్లో ఆ చనిపోయిన వ్యక్తి 3 నెలల్లోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేయాలి. దాని తర్వాత లేకపోతే అడిషనల్ గా ఇంట్రెస్ట్ వేసి రిలీజ్ చేయాలి. ఓకే, తర్వాత నెల నెల ఆ పెన్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. క్లెయిమ్ ఫార్మ్ అండర్ ది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఈస్ ఫార్మ్ 15 అండ్ ఫార్మ్ 16 నింపి మనం క్లెయిమ్ చేయాలని అంటున్నారు. ఓకే, అది 12వ పాయింట్. కమింగ్ టు ది 13th పాయింట్ ఇస్ ద ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, అంటే అంత్యక్రియ ఖర్చులు. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది నేచర్ ఆఫ్ లంసమ్ పేమెంట్ ₹10,000 రిసీవ్డ్ at the rate of 5,000 with effect from April 2011. అంటే 2011 ముందు వరకు 5,000 ఇచ్చేవారట, ఇప్పుడు 10,000 ఇస్తున్నారట. మేడ్ టు డిఫ్రే ది ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూనరల్ ఆర్ డిసీజ్డ్ ఇన్సూరెన్స్ పర్సన్. అంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినా ఆ అంత్యక్రియ ఖర్చుల కోసం మన ధనం సమకూర్చడానికి మినిమం ₹10,000 అనేది ఇస్తారట. ద అమౌంట్ ఈస్ పేడ్ either to the eldest surviving member of the family or in his absence to the person who actually incurs the expenditure of the funeral. అంటే జనరల్ గా ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క మొదటి మన కొడుకుకి ఇస్తారు ఈ అమౌంట్, లేకపోతే ఎవరైతే అంత్యక్రియలో మన పాల్గొన్నారో వాళ్ళ రెండో సన్ చేశాడని ప్రూఫ్ చూపిస్తే అతనికైనా ఇస్తారు. క్లెయిమ్ ఫార్మ్ అండర్ ది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 22 నింపి అతనికి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ ఏంటి? మన రీహాబిటేషన్ అలవెన్స్. రీహాబిటేషన్ అలవెన్స్ అంటే పునరావాస సంబంధించిన ఖర్చులు. రీహాబిటేషన్ ఇన్ కేస్ ఆఫ్ disabled insurance person under the 45 years of age with 40% of more disablement. అంటే ఎవరికైనా రీహాబిటేషన్ అలవెన్సెస్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? అతని అతని అది ఏజ్ మినిమం 45 మనకి ఇయర్స్ దాటి ఉండాలి. అతనికి 40% పైగానే డిజేబుల్మెంట్ అంటే వైకల్యం ఉండాలి, వాళ్ళు అప్లికబుల్ అవుతారు. వీళ్ళకి ఏమి ఇస్తారు? ఫ్రీ సప్లై. ఏంటి ఫ్రీ సప్లై? ఏం చేస్తారు? ఫ్రీ సప్లై ఆఫ్ ది ఫిజికల్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, క్రచెస్, వీల్ చైర్స్, డెంచర్స్, స్పెటికల్స్ అండ్ అదర్ సచ్ ఫిజికల్ ఎయిడ్. అంటే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 40% డిజేబుల్మెంట్ ఉన్న వాళ్ళకి ఊతకర్రలు, క్రచెస్ అంటే ఊతకర్రలు ఇస్తారు, ఉంటాయి కదా, నడుస్తుంటారు పట్టుకొని. లేకపోతే వీల్ చైర్స్ ఇస్తారు నడవలేని వాళ్ళకి. డెంచర్స్ అంటే దంతాలు, అంటే డూప్లికేట్ దంతాలు ఉంటాయి కదా, అవి ఇస్తారు. స్పెటికల్స్, అదర్ ఫిజికల్ ఎయిడ్స్ లాంటిది ఇచ్చారు. నెక్స్ట్ మన రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన, ఇది ఒక స్కీము. రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన అంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఈజ్ పేయబుల్ టు దోస్ వర్కర్స్ facing involuntary unemployment due to the closure of the factory or non-employment injury. అంటే చూడండి, ఎవరైనా ఒక ఒక సంస్థలో పనిచేస్తున్నారు, అది మనకి సంస్థ అనేది మనకి సడన్ గా మూసేశారు, వాళ్ళకి రాజీవ్ గాంధీ కళ్యాణ యోజన కింద 1 year పాటు ఫుల్ వేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తారట. ఓకే, లేకపోతే నన్ ఎంప్లాయ్మెంట్ ఇంజరీ, ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయినా, కార్ యాక్సిడెంట్ అయినా ఆ పర్టికులర్ వ్యక్తికి సంవత్సరం పాటు ఫుల్ శాలరీ ఇస్తారు. బెనిఫిట్ రేట్ విచ్ ఈస్ జస్ట్ అబౌట్ ది 50% ఆఫ్ డైలీ వేజ్ ఫర్ మాక్సిమం 1 year. సరే, అంటే ఫుల్ గా శాలరీ ఎవరు? సపోజ్ మనకి 15,000 అనుకో, 7,500 శాలరీ అన్నది అప్ టు 1 year వరకు వేస్తారు. ఓకే, ఇప్పుడు అతను పనిచేసే ఫ్యాక్టరీ మూసేసిన యాజ్ వెల్ యాజ్ అతనికి నాన్ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ, అంటే అవుట్ సైడ్ లో బైక్ యాక్సిడెంట్ ఏదైనా జరిగి వెళ్ళకపోయినా ఈ రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈ స్కీమ్ ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి? మెడికల్ ట్రీట్మెంట్. చూడండి, మన మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఎనీ ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ది ఇండియా.
అంటే మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, మన డిస్పెన్సరీస్ అంటే ఇవి ఉంటాయి కదా మనకి. డిస్పెన్సరీ అంటే వైద్య చికిత్సా కేంద్రాల్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే హాస్పిటల్లోకి వెళ్ళొచ్చు. As per rule, smart card, also known as a punch card, will be accepted, valid for the long. Punch card తీసుకోవాలని అంటున్నారు. No need to take a new card when an employee is చేంజింగ్ ది జాబ్ ఆర్ ఆఫీస్. అంటే ఒక ఆఫీస్ నుంచి వేరే జాబ్ కు మారిన వాళ్ళు కూడా ఈ పంచ్ కార్డ్ తీసుకుంటే బెనిఫిట్ అని. ఇట్ ఈస్ అ కంఫర్టబుల్ టు క్యారీ ఆల్వేస్ బై ఇన్సూర్డ్ పర్సన్ అండ్ దర్ ఫ్యామిలీస్. హెల్త్ కార్డ్ ఉంటే పంచ్ కార్డ్ ఉంటే మంచిది అని అంటున్నాడు. నెక్స్ట్, ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ మన డీటెయిల్స్ కెన్ చేంజ్ ఆర్ అప్డేట్ without any objection. Insured person health record will be available on online for any future treatment required to the person in all ESIC centers. అంటే అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ పంచ్ కార్డ్ తీసుకుంటే ఆ పర్టికులర్ మన ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో లాగిన్ అయి ఉంటాయని అంటున్నాడు. Anyone can find details easily of the insured person and his family members by login with IP number on esic.in. via IP login చేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది అని అంటున్నాడు. Temporary and permanent workers can use this facility on smart card to avail all about the benefits easily. స్మార్ట్ కార్డ్ చేయించుకున్నారు అనుకో వాళ్ళకి బెనిఫిట్స్ ఈజీగా వస్తాయి అంటున్నారు. Okay, coming to the last point, under the section 39 of 5A of the Employee State Insurance Act, read with the regulation of 31A of the Employee State Insurance General Regulations in 1950, the employer is liable to pay simple interest at the rate of 15% per annum in respect of each day of the default or delay in the payment contribution. అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, మేనేజ్మెంట్ షేర్, ఎంప్లాయర్ షేర్ 4.75% ఉంటుంది కదా, అతను కరస్పాండింగ్ పీరియడ్ లోను దాంట్లోనే వెయ్యాలి. ఓకే, కరస్పాండింగ్ పీరియడ్ లో వెయ్యకపోతే, ఆ టైంలో వెయ్యకపోతే మినిమం 15% ఇంట్రెస్ట్ వేసి వెయ్యాలి అని అంటున్నాడు బ్యాంక్ లో. In addition, under the provision of the regulation 31C of the Employee State Insurance General Regulation 1950, read within section 85 of B of the Employee State Insurance Act, the corporation is empowered to recover damage under the period of delay, rate of damage, payment of the contribution on the amount due is number one, up to less than 2 months to 5%, 2 months to 4 months, but not less than 4 months, 10%, 4 months above, but not less than 6 months is the 15%, 6 months and above 25%. అంటే ఆ కాంట్రిబ్యూషన్ పీరియడ్ లో కూడా వాడి అమౌంట్, వాడి యొక్క షేర్, మేనేజ్మెంట్ షేర్ వేయకపోతే అతను 2 నెలల పాటు, మనకి ఆ కాంట్రిబ్యూషన్ పీరియడ్ తర్వాత 2 నెలలు డిలే చేస్తే టోటల్ అమౌంట్ లో 5% వడ్డీ పడుతుంది. 4 మంత్స్ డిలే చేస్తే 10% వడ్డీ పడుతుంది. 6 మంత్స్ డిలే చేస్తే 15% వడ్డీ పడుతుంది. 6 నెలలు దాటి మనకి డిలే చేస్తే 25% పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కాంట్రిబ్యూషన్ పీరియడ్ లోపు ఆ పర్టికులర్ ఎంప్లాయర్ అతని యొక్క కాంట్రిబ్యూషన్ అమౌంట్ ని బ్యాంక్ లో జమ చేయాలి. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫర్ స్మార్ట్ కార్డ్. అంటే స్మార్ట్ కార్డ్ ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అని అంటున్నాడు. ఓకే, ఇవండి పాయింట్స్. మీరు ఇందులో అన్ని షార్ట్ లిస్ట్ చేసి రాయండి, ఇంత హ్యూజ్ మ్యాటర్ అవసరం లేదు. జస్ట్ మేక్ ఏ షార్ట్ లిస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో నోట్ చేసుకుని అవి ఎగ్జామినేషన్ లో రాయండి. But you mandatory to write all this introduction point. It will cover up to 50% of marks. మీరు ఇంట్రడక్షన్ 5 పాయింట్స్ క్లియర్ గా రాశారంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, మిగిలిన పార్ట్స్ ఎలాగో చదవడాడు 50% మార్క్స్ వేసేస్తాడు. ఓకేనా? ఒకవేళ 10 మార్క్స్ అడిగితే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?
ఇది కొద్దిగా వ్యాస్ట్ టాపిక్, కొద్దిగా జాగ్రత్తగా ఓపికగా వినాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, అందరికి స్క్రీన్ షేర్ అయిందా? ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ ఎస్ సార్. యూసేజ్ రూల్స్. ఓకే, రైట్, ఇది సింపుల్ టాపిక్. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్, సేల్, యూసేజ్ రూల్స్ 1999. Coming to the introduction, in India, the regulation of plastics in 1999 primary fell under the Environment Protection Act of 1986 and Plastic Waste Management and Handling Rules 1999. అంటే ఆ ప్లాస్టిక్స్ యొక్క పర్టికులర్ ప్లాస్టిక్స్ వలన మనకు భయంకరమైన ఎర్త్ పొల్యూషన్ అవుతుంది. ఆ పర్టికులర్ మన రెగ్యులేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ యొక్క నియంత్రణ 1990 అన్నది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క 1986 లో ఒదిగి ఉంది అనమాట. ఫెల్ అండర్ జూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫెల్ అండర్ జూ అంటే టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఎఫెక్టెడ్, కిందన ఒదిగి ఉండడం. ఓకే, అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1999 లో ఉన్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ మరియు అదుపు చేయడం, హ్యాండ్లింగ్ అంటే నిర్వహించడం. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్. Here are some key points regarding plastic manufacture, sale and usage rules in 1999. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్, సేల్, యూసేజ్ రూల్స్ లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 99, ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఈ మూడు రాస్తే చాలు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అంటే దిస్ యాక్ట్ ఎయిమ్ టు protect, improve the quality of the environment and to prevent the hazards to the human beings, other living creatures, plants and property. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ని రక్షణ కల్పించడం, వాటి యొక్క నాణ్యతను పెంచడం. తద్వారా సంభవమయ్యే ప్రమాదాలు ఆ హ్యూమన్ బీయింగ్స్, మనుషులకు కానీ, అదర్ లివింగ్ క్రీచర్స్ కానీ, ప్లాంట్స్ మొక్కలకు కానీ, ప్రాపర్టీ కానీ మనకి ఏ రకంగా ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ది లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ వేరియస్ రూల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అంటే ఇది ఒక శాసన చట్టం అనమాట. ఇందులో చాలా రూల్స్ ఉంటాయి అండ్ రెగ్యులేషన్స్, నియంత్రణలు ఉంటాయి రిగార్డింగ్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణం యొక్క రక్షణ గురించి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు ప్లాస్టిక్స్. అంటే డెప్త్ గా ప్లాస్టిక్స్ వాడడం వల్ల మనకి ఏ రకంగా పర్యావరణం కాలుష్యం అవుతుంది, దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది అనమాట. ఒక చిన్న క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్? ఎనీబడి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చెప్పండి. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? అదేంటండి అంత సింపుల్ క్వశ్చన్ ఎవరు చెప్పారు? ల్యాండ్, వాటర్, సీ, ల్యాండ్, వాటర్, సీ, ఫ్లోరా. ఓకే 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 ఓకేనండి. ఫస్ట్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ ఆర్ సాయిల్ పొల్యూషన్. అది అయిన తర్వాత గ్లోబల్ వార్మింగ్, నాయిస్ పొల్యూషన్, ఓజోన్ డిఫ్లెక్షన్. అది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1999. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ప్లాస్టిక్ వేస్ట్ యొక్క నిర్వహణ, అదుపు చేయడం యొక్క రూల్స్ 1999 ఏంటి? చూడండి, దీస్ రూల్స్ వర్ ఫార్ములేటెడ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ టు రెగ్యులేట్ ది మ్యానుఫ్యాక్చర్, యూసేజ్, రీసైక్లింగ్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్. అంటే ఈ పర్టికులర్ రూల్స్ అనేవి ఫార్ములేటెడ్, ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫార్ములేటెడ్ అంటే సూత్రీకరించబడ్డాయి. ఇందులో ఆ ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ యొక్క తయారీ ఏ రకంగా నియంత్రించాలి,
దాని ఉపయోగాన్ని ఏ రకంగా నియంత్రించాలి. రీసైక్లింగ్ అంటే దాన్ని మళ్ళా ఏ రకంగా మనం ఉపయోగించాలి, పునరుపయోగించాలి. అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్నది ఇందులో ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ ది కీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ రూల్స్ ఇంక్లూడెడ్, అంటే కొన్ని ముఖ్యమైన నియమాలు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ లో కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటి? బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బిలో సర్టెన్ థిక్నెస్, అంటే ఎట్టి పరిస్థితుల్లో 20 మైక్రాన్స్ దాటి ఉన్న ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 1 mm ఇజ్ ఈక్వల్ టు సార్ హౌ అది మెనీ మైక్రాన్స్? చెప్పండి, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ 40 మైక్రాన్స్ కదా సార్, 20 మైక్రాన్స్ అని ఉండవు, 40 మైక్రాన్స్ కదా సార్, 20 20 అబవ్ ఉన్నాయి. 20 లోపు ఉండాలి. ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ 20 మైక్రాన్స్ లోపు ఉండాలి, నాట్ 40. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 1 mm ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ మైక్రాన్స్? ఎనీబడి? 1 mm ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ మైక్రాన్స్? 1000 మైక్రాన్స్ సార్. వెరీ గుడ్. ఇంటర్నెట్ లో చూడకూడదు, టక్కుమని సమాధానం చెప్పాలి. 1 mm అంటే లేదు సార్. 1000 మైక్రాన్స్. 1 mm అంటే 1000 మైక్రాన్స్, అంటే 20 మైక్రాన్స్ అంటే ఎంత మైనర్ థిక్నెస్ ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. బ్యాన్ ది ప్లాస్టిక్ బ్యాగ్స్ సర్టెన్ థిక్నెస్ 20 మైక్రాన్స్. సెకండ్ పాయింట్, మనకి రెగ్యులేషన్ ఆఫ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ టు ఎన్ష్యూర్ దే మేట్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్, అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ యొక్క నియంత్రణ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. అంటే 20 మైక్రాన్స్ లోపు ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ని అలౌ చేయాలి. అంతకు 20 మైక్రాన్స్ దాటిన అసలు ప్లాస్టిక్ ప్రొడక్ట్ నే లేకుండా చేయడం. నెక్స్ట్, గైడ్ లైన్స్ ఫర్ ది రీసైక్లింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్, అంటే ఆ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని ఏ రకంగా రీసైక్లింగ్ చేయాలి, ఏ రకంగా డిస్పోజ్ చేయాలి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలన్నమాట. తర్వాత రూపొందించాలని అంటున్నాడు. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లోకల్ అథారిటీస్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ యూజర్స్ ఇన్ మేనేజింగ్ ప్లాస్టిక్ వేస్ట్, అంటే లోకల్ అథారిటీస్ అధికార ప్రతినిధుల యొక్క బాధ్యతలు ఏంటి, తయారీదారుల యొక్క బాధ్యతలు ఏంటి, ఉపయోగిస్తున్న వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, ఏ రకంగా ప్లాస్టిక్ వేస్ట్ ని నియంత్రించాలి అన్నది బాధ్యత కింద తీసుకోవాలి. చూడండి, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి విశాఖపట్నం సిటీలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు. ఓకే, ఆ రకంగా. ఓకే, అంటే ఈ పర్టికులర్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వలన హ్యూజ్ ఎర్త్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్, టాక్సిక్ ఎరోజన్ వస్తుంది అనమాట. మన టోటల్ ఎర్త్ పైన ఒక టాక్సిక్ ఎరోజన్ ఫార్మ్ అవుతుంది, అంటే విషపూరితంతో కూడిన బూడిదలాగా ఫార్మ్ అయ్యి చాలా మంది ఎఫెక్ట్ చెందుతున్నారు. అది భూమిలో డీకంపోజ్ అవ్వట్లేదు. అంటే జనరల్ గా ఏదైనా మనం భూమి మీద వేస్తే భూమి లాక్కుంటది, ఇది ప్లాస్టిక్ ప్రొడక్ట్ ని భూమి లాక్కోలేకపోతుంది అనమాట. తద్వారా ఎర్త్ పొల్యూషన్ అవుతుందని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మనకి రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అంటే పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? వెల్, ది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 99 provide a framework at a national level. What is the meaning of the framework? To serve as a support or guide. Well, plastic waste management handling rules 1999 provide a framework, అంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ లా ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ జాతీయ స్థాయి లెవెల్లో ఒక ఫ్రేమ్వర్క్ లా ఉంది అని అంటున్నాడు. It was the responsibility of state government to enforce these rules and implement additional regulations as necessary. అంటే ఈ పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ లో ఉండే రెగ్యులేషన్స్ రూల్స్ అన్నది స్టేట్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అమలు పరిచేటట్టు, ఎన్ఫోర్స్ అంటే అమలు పరిచేటట్టు అందులో ఉండే రూల్స్, ఇంకా అడిషనల్ రెగ్యులేషన్స్, ఇతర నియంత్రణలు కూడా కంపల్సరిగా అమలు చేయడం అన్నది కంపల్సరీ అని అంటున్నాడు, నెసెసరీ అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సబ్ పాయింట్, ఇట్ ఈస్ వర్త్ నోటీసింగ్ దట్ ఓవర్ ఆఫ్ ది ఇయర్స్ ద రెగ్యులేషన్ కన్సర్నింగ్ ప్లాస్టిక్ ఇన్ ఇండియా హ్యావ్ అండర్గాన్
significant updates and amendments to address the ఎమర్జింగ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్. అంటే ప్రతి ఆ, ప్రతి సంవత్సరంలో ప్లాస్టిక్ సంబంధించిన అప్డేట్స్ అంటే నవీకరణలు, అమెండ్మెంట్స్, సవరణలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి అని అంటున్నాడు. అవి వచ్చి పర్యావరణానికి విపరీతమైన ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాయట. ఇన్ రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ పుష్ టువర్డ్స్ ఏ రెడ్యూసింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ టు మిటిగేట్ ది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. అంటే ఇప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మేల్కొని అరే బాబు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉపయోగించకూడదు, దాని ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ లైక్ కాగితాలతోటి తయారు చేసినవి, మన నార సంచితోటి తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడి పర్యావరణం యొక్క కాలుష్యాన్ని అదుపు చేయాలి అన్న అవేర్నెస్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కి వచ్చాయని అంటున్నాను. ఓకే, కమింగ్ టు ది second point, for the most current regulations and updates regarding plastic manufacture, sale and usage in India, it is advisable to consult the official website of the Ministry of the Environment, Forest and Climate Change, Government of India, or other relevant state environment agencies. అంటే ఈ ప్రస్తుత నియంత్రణలు వాటి యొక్క నవీకరణలు మనం తెలుసుకోవాలంటే ప్లాస్టిక్ యొక్క తయారీ, ఉపయోగము, వినియోగం సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కన్సల్ట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్దాం. అఫీషియల్ వెబ్సైట్ లోకి మనకి ఇంటర్నెట్ లో ద్వారా ఈ గూగుల్ క్రోమ్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ బటన్ క్లిక్ చేస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీస్ యొక్క కరెంట్ రెగ్యులేషన్స్ అంటే ప్రస్తుత నియంత్రణలు, అప్డేట్స్ అన్ని మనకు కనబడతాయి అని అంటున్నాడు. ఓకే, దీంతో అయిపోయిందండి టాపిక్. ఇది సింపుల్ టాపిక్. ఇంకేదైనా ఎడిషనల్ పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? మంచి పాయింట్స్. Some extent, if you apply this answer in exam, just you will get the 60 to 70% marks only. ఇంకా ఏదైనా మంచి పాయింట్స్, అడిషనల్ పాయింట్స్, బుక్ ఫార్మాట్ పాయింట్స్ చూసి రాసుకోండి. ఇది యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. ఓకే, ఇది రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయని అయితే గ్యారంటీ లేదు. అట్లీస్ట్ యూ విల్ గెట్ 60 to 70% ఆఫ్ మార్క్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పర్టికులర్ టాపిక్ ఏది ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ సేల్ యూసేజ్ రూల్స్ 1999 అన్నది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. ఇందాక చెప్పాను కదా, ఐఎస్ 105 షుడ్ డివైడెడ్ ఇంటూ 3 categories: ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్, ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, అదర్ లెజిస్లేషన్. ముందు చెప్పిన టాపిక్ ఉంది కదా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 అన్నది అదర్ లెజిస్లేషన్ లో ఉంది. పర్టికులర్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ సేల్ యూసేజ్ రూల్స్ అన్నది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. ఓకే సార్, అడిషనల్ పాయింట్ అడిగారు కదా సార్, చెప్పండి. ఏంటంటే ప్లాస్టిక్ ఎస్పెషల్లీ మున్సిపాలిటీ కలెక్టింగ్ ప్లాస్టిక్, ఆల్ ప్లాస్టిక్ ఇస్ నౌ గవర్నమెంట్ ఈస్ ఎన్కరేజింగ్ టు ఆపరేట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కార్బన్ బ్లాక్. That is one of the new concepts, sir, carbon black. Very good. Where very there good. will be a reactor will be there, and if you put the washed plastic with a particular size of below 10 mm size of thickness, and it will be converted into a process of pyrolysis. It is called pyrolysis, and very good. Where the pyrolysis output will be carbon black, which is used for the బిట్యుమినస్ తార్ బైండింగ్ ఏజెంట్ తో రోడ్స్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ద రోడ్స్ దే ఆర్ మేకింగ్ బీటీ రోడ్స్ బై యూజింగ్ దిస్ వేస్ట్ ప్లాస్టిక్ సైకిల్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం అది కాదు సార్, 10 mm వేస్ట్ ప్లాస్టిక్ ని యాజ్ బీటీ రోడ్స్ అంటే ఆస్ఫాల్ట్ రోడ్స్ లోనా కాంక్రీట్ రోడ్స్ లో మిక్స్ చేస్తున్నారు దాన్ని? లేదు సార్, కాంక్రీట్ కాదు సార్, డైరెక్ట్ గా కార్బన్ బ్లాక్ పైరోలిసిస్ అనే ప్రాసెస్ అవుతుంది సార్. పైరోలిసిస్ ప్రాసెస్ లో
కార్బన్ బ్లాక్, ఇప్పుడు మనకి కోల్తార్ పిచ్ ఎలా ఉంటుందో అలా అవునవునవునండి. కన్వర్ట్ ఓకే. అవుతుందండి. ఫైన్ ఓకే. సైజ్ విచ్ ఈస్ యూజ్డ్ అంటే ప్రీమియం గ్రేడ్ ఉన్నది అనుకోండి సార్, మనం కార్ టైర్స్, హెవీ వెహికల్ టైర్స్ వాడుతున్నాం కదండి, టైర్స్ అవునవును. కన్వర్షన్ కి ఒక అప్లికేషన్ అండి. ఓకే. వెరీ రెండోది, ఇంకా ఇఫ్ ద గ్రేడ్ ఇస్ నాట్ గుడ్ దెన్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బిట్యూమినస్ రోడ్ ఫర్ బ్లాక్ టాప్ రోడ్స్ అంటారు కదా, బీటీ రోడ్స్, వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ bituminous. And another byproduct will be there, sir. That is called pyrolytic oil. వెరీ గుడ్. వెరీ గుడ్. Pyrolytic oil, which is used for the పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ అంటే అది బై జనరేటర్స్ రన్ చేయొచ్చు, ఆయిల్ తో ఓకే. ఫ్యూయల్ కింద వాడచ్చు అండి. వెరీ నైస్. ఆ పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అండి. వెరీ థ్యాంక్ యూ నైస్. సార్, థ్యాంక్ చాలా బాగున్నాయి పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. చాలా యూ. బాగా ఓకే చెప్పారు ఆ సార్. సార్. వెరీ నైస్. అలాగా కొన్ని అప్లికేషన్స్ కూడా మీరు రాయొచ్చు. ఆ పర్టికులర్ మన ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యొక్క అప్లికేషన్స్ అంటే దాన్ని ఏ రకంగా రీసైక్లింగ్ చేస్తాం అన్నది క్లియర్ గా చెప్పారు సార్. అలాంటి కొన్ని పాయింట్స్ కూడా మీరు జనరేట్ చేస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే. రైట్ అండి.